పోలిక చెప్పండి. దేవుని పోలిక, దేవుని పోలిక కనుక మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేయడము అని అనుకుని మట్టిని తీసి ఏం చేశాడు? నరునిగా ఆయన రూపుదిద్దు, ఆయన పోలికలాగా చేశాడు. ఈ నాసిక రంధ్రాల్లో దేవుడు జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఎవరికైనా జీవాత్మ ఉందా ప్రపంచంలో? మనుషుల్ని పక్కన పెడితే, స్త్రీ పురుషుని కాదంటారు, మనుషుల్ని పక్కన పెడితే పశువుకి కానీ, జంతువుకి కానీ, ఎగిరే పక్షికి కానీ, సముద్రం నుండి చేపలు కానీ, వేటికైనా జీవాత్మ ఉండదా? వేటికైనా ఉండదా ఆత్మ? దేనికి కూడా ఆత్మ ఉండదు. మనిషికి మాత్రం ఆత్మ అనేది ఉండదు. మనకు ఆత్మ ఉంది కనుకనే ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతా ఉన్నాం, మాట్లాడగలుగుతా ఉన్నాం, ఆలోచించగలుగుతా ఉన్నాం, ప్రయాణం చేయగలుగుతా ఉన్నాం. అంతరిక్షానికి వెళ్ళగలుగుతా ఉన్నాడు మనిషి, చంద్రమండలంలోనికి వెళ్ళగలుగుతా ఉన్నాడు, గాలిలో ఎగరగలుగుతా ఉన్నాడు పక్షులాగా, సముద్రంలో చేపలా ఈదగలుగుతా ఉన్నాడు. ఈ టెక్నాలజీ, ఈ మేధాశక్తి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మనలో ఏముంది? ఆత్మ అనేది ఉంది కనుకనే మాట్లాడగలుగుతా ఉన్నాం, ప్రయాణం చేయగలుగుతా ఉన్నాం, ఏదైనా చేయగలుగుతాం. మనలో ఆత్మ ఉంది కనుక. అందుకని ఈ ఆత్మ నశించిపోకూడదని, ఈ నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు. అందుకనే ప్రధాన యాజకుడైనటువంటి కయప సమాజంలో ఒక మాటని ప్రవచన రూపంలో పలుకుతాడు. ఆయన మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి మాట యోహాను శుభార్త 11వ అధ్యాయంలో, అక్కడ యోహాను శుభార్త 11వ అధ్యాయము 50 నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. తనంతట తాను ఇలాగ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండేది కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుకుంటూ చావనై ఉన్నాడని ప్రవచించారు. దేవుడు విశ్వాసం ఏం చెప్తానో చెప్పండి. జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడం ఉపయుక్తము.